జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ముగ్గురు కోడళ్ళు బిడ్డలను ప్రసవించగానే పుండరీనాథం గారి వీలునామా ప్రకారం ఆస్తి 3 భాగాలైంది. అయితే నియమ నిబంధనల ప్రకారం బిడ్డ ఉన్న తల్లికే ఆస్తి వర్తిస్తుంది. గానవి నైని కూతురని నిర్ధారణ అయింది కావున సుమన పేరట ఉన్న ఆస్తి నైని కష్టార్జితం కాబట్టి తిరిగి తనకే దక్కుతుంది. మూలిగే నక్కపైన తాటిపండు వేశారేంటి ఆచారి గారు? నేను నిమిత్తం మాత్రమమ్మా. అన్యాయమిది. బిడ్డని కంటే ఆస్తొస్తుంది అన్నారు. కన్నాను, వచ్చింది. నువ్వు కన్నావు, కాదనను. కాని విన్నావు కదా. పురిట్లో బిడ్డ చనిపోయింది, పోతే పోయింది. నాకు డెలివరీ అయితే అయిందా లేదా? ఓసిని బుద్ధి ఎలుగుబంటి ఎత్తుకెళ్ళా. ఇంత జరిగినా నీకు సిగ్గుసరం అనిపించట్లేదే? నేను మా అక్కతో మాట్లాడితే మీరెందుకు మధ్యలోకొస్తారు? అత్తయ్య, తనేం చెప్దాం అనుకుంటుందో చెప్పనివ్వండి. బావగారు, నాకు కాన్పైంది, ఆస్తొచ్చింది. అది లెక్క. 50 కోట్లు మళ్ళీ మా అక్కకివ్వాలని అంటారేంటి? ఇదెక్కడ రూలు? వీలునామాలో ఉండే రూలే. ఆచారిగారు, పురిట్లో బిడ్డ ప్రాణం పోయింది. నా కొడుకు విక్రాంత్ గానవిని ఎత్తుకొచ్చి సుమనకిచ్చాడు. ఇన్నాళ్ళు పాప సుమన దగ్గరే ఉంది. నిన్న డిఎన్ఏ రిపోర్ట్ చూపించగానే ఈరోజు మీరొచ్చి ఆస్తి వెనక్కిచ్చేయమంటే ఎలా? బిడ్డనిచ్చినంత సులువు అనుకున్నారా? అమ్మా, మీరు తేలిగ్గా అన్నారు కానీ బిడ్డనివ్వటం అంత సులువు కాదమ్మా. సుమన ఆ బిడ్డకు జన్మ ఇవ్వలేదు కాబట్టి డిఎన్ఏ రిపోర్టు చూపించగానే ఇవ్వక తప్పలేదు. నైని కన్నది కాబట్టే గానవిని వదులుకోలేదు. ఆస్తి లెక్కలుంటాయి కానీ అమ్మ ప్రేమకు కొలమానం ఉండదు. ఈ కండిషన్ ముందే ఎందుకు చెప్పలేదు? నిన్నటిదాకా నైని దగ్గర ఏ బిడ్డ లేదు. అప్పుడు తన ఆస్తి ఎవరికి ఇవ్వలేదే మరి? కరెక్ట్. నిజమేనమ్మా. అసలు విషయం ఏమిటి అంటే ప్రసవం అయిన 6 నెలల వరకు ఆస్తి వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఇంకో 2 నెలల వరకు నైని తన బిడ్డల జాడను తెలుసుకోలేకపోయి ఉంటే తన ఆస్తిని 2 ముక్కలు చేసి సుమనకి, హాసినికి ఇవ్వవలసి ఉండేది. ఓకే ఓకే, ఐ గాట్ ద పాయింట్. అంటే సుమనకి ఇప్పుడు బిడ్డలు లేరు కాబట్టి ఆస్తి వెనక్కి ఇచ్చేయాలి. తిరిగి ఇవ్వడానికి కూడా ఇంకా టైం ఉంది. డెలివరీ అయ్యి 4 నెలలేగా కావస్తుంది. ఇంకో 2 నెలల వరకు ఆస్తిని అనుభవించచ్చే సుమ్మి. వద్దు, ఇప్పుడే తీసేసుకోండి. ఎందుకంటే ఆ 50 కోట్లని దుబారా చేసేస్తుంది. అక్కసుతో దానం చేసినా చేసేస్తుంది, లేదంటే బినామీని సృష్టిస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.